మన భాగ్యనగరంలో ఇయ్యాల ఎట్టు చూసినా ఒకటే ముచ్చట. దప్పుల దరువులు, పోతురాజుల పూనకాలు, ఆడిబిడ్డల సందడి, తొట్టెల ఊరేగింపులతోటి ఊరంతా జాతర ముచ్చట్లే కనిపిస్తున్నాయి. అవును, ఇలా మన బోనాల పండగ కదా. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మన ఆడోళ్ళంతా పొద్దుగాల లేచి పట్టు చీరలు కట్టి నెత్తిన బోనాలు ఎత్తుకొని గుళ్ళకు లైన్ కట్టిర్రు. మరి మన బోనాల పండగ ముచ్చట్ను చూడాలి కదా. చెలో పట్నం. బోనాల పండుగ వచ్చిందంటే చాలు మన గల్లీలన్న ముసలోళ్ళకించి చిన్నపిల్లగండ్ల దాకా అందరికి కొత్త బట్టల సంబరమే ఉంటుంది. ఇండ్లల్లా గంపడు వంటలు చేసి ఘాటాల ఊరేగింపులతోటి అమ్మవారిని కొలిచినందుకు జనాలు బయలు వెళ్తారు ఇంట్లోకించి. ఇక నెత్తిన బోనం ఎత్తుకొని ఆడోళ్ళని చూస్తే ముచ్చట అనిపిస్తుంది కదా. ఈ జాతరలా అసలైన ఎంటర్టైన్మెంట్ మన పోతరాజులదే. ఒంటి నిండా పసుపు పూసుకొని కాళ్ళకు గజ్జలు కట్టి చేతుల కొరడా పట్టుకొని వాళ్ళు గాళ్ళలు వేస్తుంటే చూసేటోళ్లకు పునకాలు వస్తాయి. ఈ నడమ కొత్త తిప్పలు ఒకటి చాలైందుల్లా. పాతకాలం నాటి దప్పుదారులను పక్కన పెట్టి పెద్ద పెద్ద డీజే బాక్సులు పెట్టి బేస్ పెంచబట్టే కొందరైతే. ఈ పండగ షాలైతే మన ఇండ్లలో లచ్చిందే వసంటి బిడ్డలంతా పొద్దుగాలనే లేచి పట్టుచీర కట్టి సింగారించుకొని నైవేద్యం కండిన అన్నం పాలు బెల్లం కలిపిన ప్రసాదాన్ని మట్టి కుండలలో పెట్టి పసుపు కుంకుమలతోటి వేపాకులతోటి గా బోనాన్ని మస్తుగా ముచ్చటగా అలంకరించి ఎవ్వలు మొక్కినట్టు వాళ్ళు తల్లికి బోనం ఎత్తుతారు. ఆ కుండ మీద దీపం పెట్టి నెత్తిన పెట్టుకొని తల్లి గుడికి కదులుతుంటే చూస్తందుకు 2 కళ్ళు జాలతాయా చెప్పుర్రి. చిన్న పిల్లగండ్లకెంచి పండు మూసల దాకా పతొక్కలు తల్లికి మొక్కులు పెట్టుకున్నందుకు గుళ్ళకు లైన్ కడతారు. భాగ్యనగర బోనాల జాతర గోల్కొండకెంచ చాలైతుంది. ఇయలసుత ఆడికెంచ చాలైంది. కుతుబ్ షాహీ రాజుల కాలం కెంచి అత్తన్న ఆచారాన్ని పాటించుకుంటా సర్కార్ అధికారులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇలాగందుకే పెద్ద పెద్ద లీడర్లు ఇడికి లైన్ కట్టిర్రు. ఆషాఢ మాసంలా 9 పూజల పేరిట గోల్కొండ కోట మీద 7 వారాల దాకా ఈ బోనాల సందడి మస్తుగుంటది. ఈ బోనాల సందడిని చూసేందుకు తల్లి దీవెనలు తీసుకునేందుకు జనాలే కాదు పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు మస్తుగా పోతారు గుళ్ళకు. ఇలా గోల్కొండల తొలి బోనం కాబట్టి ఆడంతా ముస్తాబైపోయింది. బంగారు బోనాలు రంగురంగుల తొట్టెలను అమ్మవారికి ఇచ్చుకుంటారు. చాలా అవుడుతోండి చాలు టయానికి ఆనలు పడి పంటలు వండి రాష్ట్రంలో ఉన్న జనాలంతా ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండేటట్టు చూడమ్మా అనుకుంటా ఆ మైసమ్మను ఎల్లమ్మను పోషమ్మను భక్తితోని కోరుకుంటారు.